తగ్గలని నసేదతో రప్ప 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 అతడే ఒక సైన్యమురా వీడే మన వారసుడు అతడే మన ధైర్యమురా వీడే మన వారసుడు తన మంచడు ఎప్పుడురా మన గుండెల చప్పుడురా నీతి అనే పునాది వేసి నిర్మిస్తాడు సమాజాన్ని సత్యం అనే విత్తును నాటి పండిస్తాడు సమన్యాయాన్ని మరి చిన్నసన్నమ్మ కూడా ఏం కాదు ఏందనుకుంటున్నారు ఉప్పు రమేష ఇక అన్ని తానయ్యి వీడే మన వారసుడు అని భుజాన్ని వేసుకొని కంకణం కట్టుకొని సమాజానికి నేను ఏదో ఒక సందేశం ఇచ్చిపోవాలన్న ఆరాటంతో ఇవాళ వచ్చిండు మన స్టూడియో. ఏం చెప్తాడు ఆ పిల్లగాడు? ముందుగా ఆ పిల్లగాడికైతే ముందుగా మా మనవరాలు మా ఊరు మందర మాల కిలకిల రాగరాజురా అదో ఒక పాట పాడుకుంటే ఎంత సంబరం ఉండదో మా మనవరాలు చూస్తుంటే గంటే సంబరం అనిపిస్తుంది. నేను చూస్తుంటే నాకు బువ్వ అయ్యాను ఉంటే కొత్తది లేదు కడుపు ఎంత పాలైంది మనవరాలు ఏమన్నా అంతేనా నచ్చితాత ఓన్లీ నన్ను చూసి మీకు కట్టు నిండి ఇంకా చాలు కదా. మరి కానీ మరి రిటైర్ చేసినావు సినిమా హీరో తోటి ఏ రకంగా చేస్తుంది సినిమా కోసం ఏ రకంగా కష్టపడింది మస్తు ఏడిపించిన తాత నచ్చితాత నన్ను అయితే మస్తు అసలు బాబా బాబా ఏడుపు 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 ఇంకా ఏడుపు ఎలా అయిపోయిందంటే నాకు కన్నీళ్ళు ఎండిపోయాయి కూడా. లాస్ట్ గ్లెజిన్లు పెట్టి నీళ్లు పెట్టి అలా కార్చాల్సి వచ్చింది. అంత పిండేసారు వీళ్ళందరూ కలిసి. అంతేరా? అంతే అసలు. మరి పిల్లగాడు అట్లా చేసిందంటే మరి తాత సరసంలో కూడా నువ్వు మా తాత బంగారం అసలు. ఎంత బాగా చూసుకోవాలో అంత బంగారం అయిన తాత. ఎంత బంగారం అంటే ఆఖరికి వాళ్ళ కొడుకునే నాకు ఇచ్చి పెళ్లి చేసింది. అంతగానం అంటే మా మీన మామనే నేను ఇందులో పెళ్లి చేసుకున్నాను అన్నమాట. అదా కథ. ఓ ఒక్క మాటనే తిప్పుకొచ్చిందే మా మనవాళ్ళు. అమ్మో చిన్నసన వేగ తెలుగే. మరి ఇప్పుడు వీడే మన వారసుడు అని సినిమా కథానాయకునిగా కథ రాసుకున్నమాట, మాటలాట, పాటలాట, దర్శకత్వం ఆట, పైసలు కూడా నువ్వే ఖర్చు పెట్టినమాట. అసలు నువ్వు ఎట్టెట్ట చేస్తుంది, ఎక్కడ ఆలోచన, ఎక్కడ ఉడికివి, ఎట్ట పెరిగితివి, కొంచెం ఏదో సాదాసీదా పని చేసుకునే మొగోడివి ఇవాళ ఏకంగా సినిమా తీసేంత రణధీరుడు అయినమైతే ఏదో మంత్రం. అది సరస్వతి మాత నాకు ఇచ్చిన గొప్ప వరం తాత. సరస్వతి మాతని నేను ఎప్పుడు దైవంగా నమ్ముతాను. ఎందుకంటే నా చిన్నతనంలో నేనైతే స్కూల్కి పోలేదు. మా మేనల్లుడు మా అక్క కొడుకు వాడు 3వ తరగతి చదివే టైంలో కేవలం ఆలు కాగుడితో మాత్రమే నేను ఒక పేపర్ మీద రాయించుకొని దాన్ని నేను 15 రోజుల పాటు నిద్ర లేకుండా పొద్దంతా పనిచేసేవాడిని. సాయంత్రం కూర్చొని రాసుకుంటూ ఒక 15 రోజులకి 2వ తరగతి పుస్తకం చదువుకొని మెల్లిమెల్లిగా మా ఇంటికి ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాను. అప్పుడు చిన్నతనంలో అమ్మ ఆవు ఇల్లు ఈగనే బుక్ ఉండేది, 2వ తరగతి బుక్. అవును, ఆ బుక్ చదువుకొని రాసుకొని చిన్నగా ఇంటికి లెటర్లు రాసేవాడిని మా అమ్మ నాన్నకి. రాసుకుంటూ ఒక లెటర్ రాస్తే తప్పులు ఉండేది, 2వ లెటర్లో కొంచెం బాగా రాసేవాడిని, 3వ లెటర్లో ఇంకా తప్పులన్నీ సరిదిద్దుకునేవాడిని. ఆ రకంగా రాసుకుంటూ ఇక నేర్చుకున్నాను. ఇక నా పాటలు రాయటం అంటే ఎవరో మీ బోటోళ్ళు మా డాడీ బోటోళ్ళు పాటలు రాస్తారంట, అట్ట రాశారు ఇట్ట రాశారు అంటే నేనెందుకు రాయకూడదు, నేను కూడా రాస్తానన్నాను. ఇంకా రాసేసాను. ఇంకా మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎన్నో పాటలు రాశాను. ఊరు మీద రాశాను, కొంతమంది నాయకుల మీద రాశాను. రాయటం పాడటం మీలాగానే ఉంది ఉంది భగవత్ దత్తం అది ఎంత భగవంతుడు ఇచ్చిన వరం అది నిజంగా. కానీ మన ఒక మాట ఏంటంటే ఇప్పటిదాకా సీరియళ్ళల్లో సినిమాలలో బాగా నటించాం. మరి ఇప్పుడు వీడే మన వారసుడు అని మరి బచ్చగాంతో సినిమా తీసినాం. మరి ఇప్పుడు సినిమా రంగంలో హీరోయిన్ గా ఎదగాలంటే రాణించాలంటే టాలెంట్ అని ఉండాలి, లేకపోతే అదృష్టం అని ఉండాలంటారు మన. మరి ఎట్లా ఏది నమ్ముతున్నావు? నేనైతే టాలెంట్ ని నమ్ముతా. ఎందుకంటే అదృష్టం అయి ఉంటే వాళ్ళు నేను ఇండస్ట్రీకి వచ్చిన సంవత్సరంకో 2 సంవత్సరాలకు ఈ పాటికి తోపు తురుము అయిపోయేదాన్ని. దగ్గర నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 9 సంవత్సరాలు అయిపోయింది. సో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చాను కాబట్టి టాలెంట్ అనే చెప్పాలి.
మొత్తానికి వీడే మన వారసుడు అనే సినిమా నీకు అంటే నువ్వు ఎట్లా కథ చెప్పాలని నువ్వు ఏ రకంగా నీకు కడుపులో ఆ ఫీల్ వచ్చింది? ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఇది ఈ కాన్సెప్ట్ మీకు చెప్పే ఉంటారు, లైక్ మేనరికం పెళ్లిళ్ళ వల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఈ కాలం పిల్లలు బయట సమాజంలో గొప్ప ఇంట్లో అంటే ఇప్పుడు పేరెంట్స్ అందరూ చాలా ప్యాంపర్ గా చేసుకుంటూ పిల్లల్ని పెంచడం వల్ల వాళ్ళు ఎలాంటి చెడుదారులు వెళ్తున్నారు, అన్ని కోణాల్లో ఉన్నాయి. కాబట్టి నా మటుకు ఈ మేనరికం పెళ్లిళ్ళ వల్ల ఎంత సఫర్ అయ్యారు, ఈమె ధనలక్ష్మి ఎంత బాధపడింది అనేది నాకు కళ్ళకు కట్టినట్టు వివరించారు. అది నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. అంటే నిజంగానే ఒకవేళ ఒక ఆడదానికి అలా జరిగితే అంటే పిల్లల విషయంలోనే జరుగుతుంది. సో అలా ఆమెకి కడుపుకోత ఎలా ఉంటుంది, ఎంత భరిస్తుంది, ఒక ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అవుతుంది అనే దాని మీద తీయడం వల్ల అది నాకు చాలా నచ్చి కనెక్ట్ అయ్యి అరే ఈ సినిమా చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న కాలంలో మనం సమాజానికి ఏదైనా వెళ్ళి చేయాలంటే లైవ్ లో ఏం చేయలేము. అట్లీస్ట్ ఇలాంటి మంచి సినిమాల ద్వారా మన యాక్టింగ్ ద్వారా జనాలకు ఒక మంచి అంటే సందేశం ఇస్తే వాళ్ళలో కూడా తెలుస్తుంది కదా అన్న దాని మీద నాకు ఈ సినిమా అలా నచ్చింది. మరి అంత బాగానే ఉంది కానీ మరి నువ్వు చేసే పనికి సినిమాకు పొందనే లేదు తాత. మరి నువ్వు ఏదో అది తాపి పని చేసుకుంటా కూడా నువ్వు సినిమా తీసే మొగోలు పోయినామంటే గట్టి పట్టే ఉంది. మరి ఈ సినిమా హీరోని కావాలి, సినిమా హీరో అనిపించుకుంటానికి సినిమా తీసినావా, లేకపోతే ఏమన్నా సమాజానికి ఏమన్నా సందేశమా, లేకపోతే ఏదన్నా ఒక బుద్ధిగల మాట చెప్తే సినిమా తీసినావా? కరెక్ట్ గా అడిగారు తాత, చాలా బాగా అడిగారు. నేను తీసింది డబ్బుల కోసం కాదు. ఎందుకంటే ఈ సమాజాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తాతగారు. ఎందుకంటే ఆ మధ్య నేను ఓటుకు నోటొద్దు అని చిన్న 10 నిమిషాలకు షార్ట్ ఫిలిం తీశాను. ఆ షార్ట్ ఫిలింకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాకు నేషనల్ ఒక అవార్డు ఇచ్చారు, ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇక మళ్ళీ కూడా నేను సినిమా తీయాలనుకోలే. నేను ఆ లాక్డౌన్ టైంలో దానవీర సూరకర్ణ సినిమా వస్తుంది ఎన్టీ రామారావు గారిది. అందులో శ్రీకృష్ణుడు పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఆ పాత్ర నేను పద్యాలు నేర్చుకుంటే ఎట్లా ఉంటది, నేను శ్రీకృష్ణుడి పాత్ర వేయాలా అనుకోలేదు కూడా, పద్యాలు నేర్చుకోవాలనుకున్నాను. ఆ పద్యాలు పేపర్ మీద సినిమా వస్తుంది చూస్తున్నాను, రాసుకుంటున్నాను, సినిమా చూస్తున్నాను, రాసుకుంటున్నాను. ఆ విధంగా అందులో ఉన్న పద్యాలన్నీ అలవకగా పాడేసే నేర్చుకొని. ఇక మా ఊర్లో పొలం పని ఉంటే పొలం పని మీద ఊరు వెళ్ళాను హైదరాబాద్ నుంచి. ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారు జాతర జరుగుతుంది, పోలేరమ్మ జాతర. అప్పుడు మా వాళ్ళంతా ఏదో ఆ తిరునాళ్ళకి డ్రామాలు వేద్దామని రిహార్సల్ చేస్తున్నారు. నన్ను కూడా పిలిచారు, ఊరక ఫ్రెండ్లీగా పోదాంరా రిహార్సల్ జరుగుతుందంటే నేను వెళ్ళాను. వెళ్ళి కూర్చొని వింటా ఉంటూ మధ్యలో నన్ను అవకాశం దొరికింది. నేను ఒక పద్యం పాడాలా అని అడిగాను. వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎలా పాడతాడో చూద్దాం, ఒకసారి పాడన్నారు. పాడాను. పాడిన తర్వాత అక్కడ ఎవరైతే మాస్టర్ ఉన్నాడో గురుగారు, చాలా బాగా పాడావు, శ్రీకృష్ణ రాయబారం నాటకం వేస్తున్నావు, అందులో కృష్ణుడు నువ్వే అన్నాడు. కృష్ణుడు నువ్వే అన్నాడు. ఇంతవరకు నేను స్టేజీ అనుభవం లేదు, స్టేజీ ఎక్కలేదు. ఏందబ్బా ఈయన డైరెక్ట్ కృష్ణుడు అంటున్నాడు, మరి స్టేజ్ ఎక్కాలి, పద్యం పాడాలి అనుకున్నా. కానీ అమ్మవారు మాత్రం నాలో ధైర్యాన్ని పెంచింది. బ్రహ్మాండంగా పాడాను. పాడతాను మీకోసం. శ్రీకృష్ణ రాయబారంలో పడక సీను, శ్రీకృష్ణుడు పానపు మీద ఇలా పనుకొని ఉంటాడు, అర్జునుడు వస్తారు. అర్జునుడు వచ్చేసి ఆయన నమస్కరిస్తాడు. అప్పుడు వచ్చే పద్యం, అర్జున నీవా ఎప్పుడు వచ్చితివి, ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరను సుకులే కదా, యశోబాకులు నీదు అన్నలను, భవ్య మనస్కులు నీదు తమ్ములను, చక్కగనున్నవారే
భుజశాలి వృకోదరుడు అగ్రజాగ్యకు దక్కగా నిల్చి శాంతుగతు తాను శరించునే తెలుపు మర్జునా ఆ ఈ పద్యం పాడాను. నా రోమాన్ని కపురుషు ఈ పాట. మరి విద్య ఉంది. నువ్వు చిన్న సన్నట్టుగా కానీ ఏం కావు. అదంతా మీ ఆశీర్వాదం. వీడే మన వారసుడు అనే సినిమాలో మరి హీరోగా తండ్రి పాత్ర పోషించింది. ఎట్టేట అనిపించింది మరి ఇప్పుడు ఉప్పు రమేష్ తోటి తండ్రి పాత్రలో నువ్వు ఇద్దరికి కలిసిందా, బంధం కలిసిందా, పంచాయతీ పెట్టుకుంటుందా? ఏమి లేదు, పంచాయతీ లేదు. అంతేనా? పంచాయతీ ఉండి ఇక్కడికి ఎందుకు వస్తాం? అయితే నాకు అంటే నేను చాలా 150 సినిమాల్లో చేశాను నర్సయ్య తాత. ఈ సినిమాలో నాకు ఒక మంచి సంతృప్తిగా ఉంది నాకు. ఎందుకంటే ఒకసారి రమేష్ నాకు ఫోన్ చేశాడు. రమేష్ అంత ముందు నాకు ఎవరో తెలియదు యాక్టర్. ఫోన్ చేసి సార్ నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను, హీరో ఫాదర్ క్యారెక్టర్ మీకు అనుకుంటున్నాను, ఎందుకంటే రాజాన్లో మీరు చేశారు కదా వకీల్ సాబ్ అని, మీరైతే ఆ క్యారెక్టర్ బాగా కరెక్ట్ గా సరిపోతారు, అందువల్ల మిమ్మల్ని నేను దానికి ఆ వేషం మీకు ఇవ్వాలనుకుంటున్నాను, మరి నేను వచ్చి మీకు కథ చెప్పాలి, ఎప్పుడు రమ్మంటారు అన్నాడు. 4 o'clock రావయ్యా, ఈవినింగ్ 4 o'clock రమ్మన్నా. కరెక్ట్గా 4 o'clock వచ్చాడు. వచ్చి కథ చెప్పడం మానేసి ముందు పాట వినిపించాడు. సినిమాల పాటలో అద్భుతంగా ఉంది. సినిమాల పాటలు మామూలుగా లేదు అసలు. సంగీతం బాగా, మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. దాని తర్వాత చాలా బాగున్నాయి పాటలు, చాలా బాగున్నాయా అని చెప్పాను. తర్వాత కథ చెప్పుకొచ్చాడు. 4 గంటలకు వచ్చినప్పుడు 7:30 8 గంటలకు నాతో కూర్చుని నేను కథ చెప్పుకొచ్చి మొత్తానికి మీరు చేయాలి అంటే సరే ఓకే తప్పకుండా చేద్దామయ్యా, ఎందుకంటే నాకు తండ్రి క్యారెక్టర్ ఇవ్వాలి, నేను హైట్ ఉంటాను కాబట్టి మీరు హైట్ సరిపోతారు, బాగా క్యారెక్టర్ ఫిట్నెస్ బాగుంటుందని చెప్పేసి ఓకే అన్నాడు. సరే ఇక ఏదో మిగతా మాట్లాడాలిగా, విషయం మాట్లాడాలిగా, ఈ తర్వాత మీరు నాకు క్యారెక్టర్ వేస్తాను కాబట్టి ఇక నుంచి మిమ్మల్ని డాడీ డాడీ అంటున్నారు. సరే అనవయ్యా అన్నాను. ఇక డాడీ అంతా డబ్బులు ఏమడుగుతూ తీసుకొచ్చి పోయా అని చెప్పాను. ఆ విధంగా ఆ విషయంలో చాలా గట్టాడు మనోడు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని ఓకే చేసుకుని వెళ్ళిపోయాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చేయలేడు. అడ్వాన్స్ నాకు డేట్ పెట్టబోయా అన్న. ఖచ్చితంగా చేస్తానన్న పని ఖచ్చితంగా చేస్తాడు అతను. అంటే అతని దగ్గర ఉన్నదంటే ఈ పని చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేస్తాడు. అందరికీ ఎవరికైతే మాట్లాడుకున్నాడో, ఎంత తక్కువ ఎక్కువ మాట్లాడుకున్నారో అనుకున్న ప్రకారం ఖచ్చితంగా అనుకున్న టైంకి ఇచ్చేశాడు. అది గొప్ప. ఎందుకంటే చాలా సినిమాలు, నేను చాలా చిన్న సినిమాలు చేశాను, కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంతమంది లేట్ చేస్తూ ఉంటారు. అది లేదు. శనివారం వచ్చిందంటే ఈ మేస్త్రి కదా, తాపీ మేస్త్రి కదా, శనివారం అడుగు కూలీలు పంచి పెడతారు, వీళ్ళు ఇస్తారు కదా, ఆ విధంగా అన్నం కూర్చోబెట్టి డబ్బులు క్లీన్ చేసేవాడు. అది అది అంతేనే. సిటీలో 2 రోజులు చేశాడు. సిటీలో మాది లేదనుకో, సింగంనేనిపల్లి అని ఆ రోజు దగ్గర కందుకూరికి 10 కిలోమీటర్ల దూరంలో సింగంనేనిపల్లి విలేజ్ ఉంది. మిగతా విలేజ్ వాతావరణం మొత్తం ఆ పొలాలు, రైతులు అంతా అక్కడే చేశాడు. చాలా అద్భుతంగా 25 రోజుల పాటు అక్కడ చేశాడు. ఆ ఊళ్ళో కూడా జనం నిజంగా సింగంనేనిపల్లి ఆ వాస్తవికులు మాత్రం నేను ఈ ఛానల్ ద్వారా నేను నమస్కారం. అంత కోఆపరేట్ చేశాడు. ఒక 50 మంది కావాలి లేడీస్ అంటే 200 మంది కూర్చునేవాడు. అంత బాగా మొత్తానికి చేసి కంప్లీట్ చేయటం తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సెన్సార్ అయిపోయి సినిమా రిలీజ్కి 18 తారీఖు రిలీజ్ రెడీగా పెట్టాడంటే అంటే ఎంత ధైర్యం ఉంటే చేయాలి. ధైర్యం కాదు, పట్టుదల వ్యక్తి రమేష్. పైగా ఇతను చదువు లేకపోయినా కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, పైగా పాట కూడా పాడి ఒక తాత మనోడు పాట అవుతుంది, ఆ పాట కూడా పాడింది కూడా అతనే. ఇన్ని విద్యలు ఉన్నాయి అతనికి. నిజంగా ప్రేక్షకులు ఇటువంటి వర్తున్న క్యాండిడేట్ని ఆదరించాలి. అందుకే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్పేది అంటే తప్పకుండా సినిమాలకి వెళ్ళి సినిమా చూడండి. ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. చాలా మంది ఈ రోజుల్లో కుర్రవాళ్ళు చాలా మంది డ్రగ్స్ అయి తీసుకుని పాడైపోతున్నారు. దాని మీద గొప్ప సందేశం ఇచ్చాడు. అలాగే తాత మనవడు అంటే మేనర్కాల మీద మొత్తం చెప్పడం కాదు, మేనర్కాల మీద మేనర్కాలు చేసుకోవడం వలన ఎంత ఇది జరుగుతుంది అనేది మామూలుగా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. దాని మీద కూడా చాలా బాగా తీసుకొచ్చాడు సినిమా. గొప్ప సినిమా, చాలా మంచి సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కడు, పిల్లలు, జిల్లా స్థాయి మొత్తం ఫ్యామిలీతో సహా రైతులు అందరూ చూడవలసిన సినిమా ఇది. నేను కోరుకునేది అంటే తప్పకుండా వెళ్ళి సినిమాకి వెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడండి, మీ పిల్లలు చూపించండి, మొత్తం ఫ్యామిలీ తెలిసి చూడమని మనసారా కోరుకుంటున్నాను. ఎంజాయ్ కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి.
ఎంజాయ్ కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి ఈ రకంగా మరి కోయాగలు బడికి పోతున్నాయా, సందుల్లో తిరుగుతున్నాయా, ఏం చేస్తున్నాయి, ఏంది ఏ కథ, మరి ఇది ఎట్లా వంట పడుతుంది, ఎట్లా అలవాటు చేసుకుంటున్నారు పసుపు పొరగాళ్ళు అనేది కూడా అగో ఆయన గుండెకు తాకింది. ప్రతివాడి కంచంలో కలబడేది మెతుకై రైతన్న. ఇలా ఎవరైనా సరే మీటింగులల్లా, సభలల్లా, సమావేశాలల్లా రైతుల గురించి గొప్పగా చెప్తుంది. కానీ రైతుల బతుకులు ఇంకా అగలమయ్యి అనవో రామచంద్ర ఆగంపరచు అవుతుంది. ఎట్లా ఈ రైతన్నల కోసం, ఈ సమాజంలో మార్పు తీసుకురావడం కోసం మరి మీరు సినిమా చేసామని అనుకొస్తున్నారు, నేను విన్నా. ఎట్లా అంటే ఏ రకమైన మార్పు తీసుకొద్దాం అనుకుంటున్నారు ఈ రైతన్నల బతుకులలో? తాతయ్య గారు, ఇప్పుడు ఆరుగాలం ఎండనకుండా వాననకుండా కష్టపడి రైతు పండించిన పంట అమ్ముకునే స్థితికి వచ్చేసరికి అకాల వర్షాలతో నష్టపోతున్నారు. అది మనం చూస్తున్నాం, సహజంగా మన కళ్ళకు కనపడుతుంది. కానీ వీళ్ళు కొంతమంది ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద ఆఫీసర్లు కావచ్చు, మంచిగా ఆఫీసులలో కూర్చొని ఏసీల కింద కూర్చొని ఆ రైతుల్ని చిన్నచూపు చూడటం, వాళ్ళు పండించింది మనం తింటున్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారు. కానీ నేను అనేది ఏంటంటే రైతులు నష్టపోతున్నారు, వాళ్ళని ప్రభుత్వాలు ఆదుకోవాలనేది నా కోరిక. ఎందుకంటే సరే ఆదుకుంటున్నారు, కాకపోతే కొద్దో గొప్ప, అంతేగాని అందరికి కూడా కొంచెం అందట్లేదు. ఇంకోటి నర్సీదాత, ఇప్పుడు ఈ రోజుల్లో ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రలు చాలా మంది చేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? విలేజ్ నుంచేగా. ఆల్మోస్ట్ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు, సిటీలో ఉద్యోగం చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా 90% రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. రైతు బిడ్డలే, ప్రతి వాళ్ళు రైతు బిడ్డలే. కాబట్టి రైతుకి ఆ యొక్క విలువ ఇవ్వాలి. ఇప్పుడు అంత దూరం మొదలైనందుకు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబం, రేవంత్ రెడ్డి కూడా రైతు కుటుంబం, పొలం దున్నాడు, చంద్రబాబు నాయుడు గారు రైతు ఫ్యామిలీ. ప్రతి వాళ్ళు రైతు ఫ్యామిలీ ఇచ్చిన వాళ్ళే. 100కి 90 మంది, ఒక 10% మాత్రమే సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు. కాబట్టి రైతులంటే ప్రతి వాళ్ళకి ఇంట్రెస్టే రైతులకి, కానీ వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళకి ఉంది కదా. కాబట్టి మా రైతులకు సంబంధించి చెప్పాం కాబట్టి సినిమా మమ్మల్ని కూడా ఈ విధంగా ఆదుకోండి అని మేము మనసారా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ రైతు, ఇప్పుడు ఒక రైతు కొడుకుని నేను, ఆ రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడో కళ్ళతోటి నేను చూస్తున్నాను, నేను కష్టాలు పడుతున్నాను. ఎంత చేసినా కూడా మాకు ఆదాయం రావట్లేదు. దాంతోపాటు ఇక ఏదో కొన్ని చదువులేని కారణాల వల్ల మేనరకాలు చేసుకోవటం, ఆ చేసుకోవటం వలన ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఏంటంటే బయటికి పోవద్దు, నా బిడ్డ మా ఇంట్లోనే ఉండాలి, మా తమ్ముడికి ఇచ్చుకోవాలను, లేకపోతే మా మేనల్లుడికి ఇచ్చుకోవాలను, అలాగ రక్త సంబంధాలు కలుస్తున్నాయి. కరెక్ట్ తాత. నా పిల్లగారు నా అన్న బిడ్డ చేసుకోవడం, నాకు దీపం పోతట్టే ఉంది, థియేటర్ లేదు, ఏం లేదు, టీడీటలేడా, చెప్తిటలేడా, జరుగుమని చెప్పిగా అని నిజంగానే కథ కొడుకులు పోదాచి ఈ కథ నడుస్తున్నాయి. ఇప్పుడు అదే నడిచింది ఇక్కడ, అదే నడుస్తుంది. ఎలా నడిచిందని చూడాలి, ఎలా నడుస్తుంది చూడాలి. ఆ చేసుకోవటం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, కుటుంబాలు ఎంత బాధపడుతున్నారు, అది కూడా ఒక పెద్ద చూపించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈయన కూడా ఏంటంటే ఈ హీరో అంటే ఏజ్ అయినా గానీ ఆ హీరో ఆ లక్షణానికి ఈ పర్సనాలిటీ కావాలి. మళ్ళీ కుర్రవాళ్ళైతే పనికిరాదు ఆ సినిమాకి, ఈ ఏజే కావాలా. ఈ ఏజ్ అయితేనే ఆ హీరోగా పనికొస్తాడు కథకు. దానికి తగ్గట్టుగానే రాసుకోవడానికి కథ. పైగా కథ కూడా కొంత కల్పితం ఉన్నా ఆయన కథ. ఇప్పుడు సరస్వతి నాటకం మీద నాట్యం ఆడుతుంది. అవునవును. ఇప్పుడు ఆమె ఆ రకంగా ముందుకు తీసుకుపోతుంది. అదే అంతేనా కాదా? అవును, ఆ మాట. ఆ విధంగా నేను ఇందులో పాత్ర వేయటానికి కారణం ఉంది. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ ప్రకారం నేను ఇది రాసుకున్నాను. కానీ ఒక మాట తాత, ఏదో రామనాయుడు స్టూడియోలో ఈ సినిమా ఏదో చిన్నగా మోతాదుగా ఏదో ఇది చేస్తే వీళ్ళకు మొత్తం
సోషల్ మీడియాలో బోధమవుతుంది వచ్చా బాలకృష్ణ అన్న కాడికే ఉంది కథ అంటే బాలకృష్ణ మించిపోతావా ఏంది ఆయన కోడిపోతావా ఎట్లా దాన్ని ఏం చేస్తే ఆ, దాంట్లో ఫైట్లు ఉన్నాయి, 3 ఫైట్లు. ఆ, ఫైట్లు ఉంటే ఫైట్ మాస్టర్ ఏం చేశాడంటే డూప్ తీసుకొచ్చాడు. ఈ డూప్ తీసుకొచ్చి ఆ ఫైట్ మీరు చేయలేరు, రోపు కట్టి పైకి ఎగరాలి వెళ్ళి మీరు చేయలేరు, అతను చేస్తానంటే లేదు లేదు నేనే చేస్తానని చెప్పి అతను ఓన్గా చేశాడు. ఇదిగా ఫైట్ జరిగేటప్పుడు నేను కూడా ఉంటా అక్కడే, ఆ, నా గురించే ఫైట్ చేస్తాడు వేరేతో. ఆ రోపు కట్టి రోపు పైకి వెళ్ళటం కానీ రావడం కానీ ఆ ఫైట్ అద్భుతంగా చేశాడు. అంటే బాలయ్యబాబు లాగే చేశాడని, ఆ, అందుకే బాలయ్యబాబు అని అవు, ఆ అవు, రోజు అవు. సినిమా అప్పుడే చూసినప్పుడు వేసింది, పుసపుస వేసింది అప్పుడే. ఆ, సోషల్ మీడియాలో. థియేటర్ లో ఆ, అరుపులు రామానాయుడు గారి స్టూడియోలో పెద్ద పెద్ద అరుపులు బాలయ్య బాబు అంటున్నారు. అమ్మా. నీ సంకట అట్లే ఉంది, నీ గడ్డ గాంభీర్యం అట్లే ఉంది. అంతటి- తిట్టాడుగా. అంతట బాలయ్య బాబుతో నన్ను పోలుస్తారా వా. అని నాకు నేను ఫైట్లు డైరెక్ట్ గా చేశాడు అతను. ఆ, ఫైట్లు కూడా చాలా బాగున్నాయి, పాటలు ఫైట్లు అన్ని రకాలుగా బాగున్నాయి. నర్సిదత్త సినిమా అంతేనా ఆ బ్రహ్మాండం అసలు. ఇక నాకు అర్థమైపోయింది, నువ్వు కన్నీళ్లు తీసినా మొత్తం నన్ను అప్పుడే అర్థమైంది. మరి ఆడకొసరకాయ వరకు ఇది కన్నీళ్ళ కథేనా ఏమన్నా, మరి పసుకొళ్ళకు ఏమన్నా అభిప్రాయం ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ నాకు చెప్పిందంటే ఇది. ఆ. తర్వాత మధ్యలో మీరు చాలా స్కెచ్ లో ఐటమ్ సాంగ్ పెట్టుకున్నారు. అమ్మా! అసలు నాకు కూడా తెలియదు, అంటే అది షూటింగ్ అయ్యేంత వరకు కూడా నాకు తెలియదు ఒక ఐటమ్ సాంగ్ ఉందని. అయితే అది ఇప్పుడు నాకు ఒక సర్ప్రైజ్ అనమాట. అంతేనా? అసలు అయిపోయి ఈ గోళ్ళ ఏంది నానా? మా మామయ్య అసలు మామూలు కొరిగిల ఐటమ్ సాంగ్ కొరికి తీరింది. మా తాతకేమో మంచిగా ఒక డ్యూయట్, అంటే ఒక చిన్న బాబుతో తాత మనసు సాంగ్ చాలా బాగా హిట్ అయింది. అంటే ఎవరికైతే తాత ఉండరో వాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. అంటే అయ్యో మా తాత ఉంటుంటే నన్ను ఇలా ఆడిచ్చేవాడా, నా తాత నన్ను ఇంత బాగా చూసుకునేవారా అన్న టైప్ లో తాత మన సాంగ్ ఉంటుంది. అండ్ మళ్ళీ పోనీ ఇంకోటి నేను ఒక్కదానే కాదు సార్, ఇంకొక రెండో ఆవిడ కూడా ఉంటారు. ఏ అవునాడు, ఎలాగా? మనకి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా అసలు, మామూలు ముసలాయన కూడా జ్యోతిలక్ష్మి చూస్తే ముసలాయన కూడా రాసుకొని చూసుకొని రెండో ఆవిడ ఉన్నారనమాట, సదాని మోహన్ అని చెప్పేసి. సో ఆవిడతో ఒక డ్యూయట్ సాంగ్, స్టెప్పులు అసలు మామూలుగా కాదు. మీకు మొత్తం అన్ని కోణాల్లో మీకు అన్ని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక మంచి ఏమంటారు సందేశం ఉంటుంది, ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఒక్క రంగంకి సంబంధించింది జనాలకి ఏదో ఒక దాంట్లో కనెక్ట్ అవుతుంది. కానీ మొత్తానికి అయితే ఇంకా పంచాయతీలో ఇద్దరు నేనే త్యాగం చేశాను, నేను చాలా మంచిదాన్ని కదా త్యాగం చేశాను. సర్లే పో వెళ్ళు ఇంకో పెళ్లి చేసుకో, ఎందుకంటే అది కూడా చెప్తాను. ఇది లావణ్య రెడ్డి అయితే కానిచ్చి చేతిలో పెట్టేది, ధనలక్ష్మి కాబట్టి మా తాతగారి కోసం మా కుటుంబం కోసం అలాంటి ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటుంది. సో ఇది కూడా ఆలోచించాలి, పెళ్లి అయినాక కూడా మళ్ళీ మొగోనికి ఇంకొక ఆమెకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తుంది అనేది కూడా ఈ సినిమాలో మొత్తానికి మా మనలాడు ఆడగొట్టి వచ్చినట్టుగానే పట్ట 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 పడ చిత్రాల చిత్రేగా. అందుకనే ఇక మరి సారు ఈ సినిమాల మరి పాటలు ఎట్ట ఉన్నాయి, దీనికి సంగీతం ఎందుకంటే మరి ఆ సంగీతమే ప్రాణం. అబ్బా భలే ఉందిరా అనేది కూడా మరి కావాలి కాబట్టి మంచి కూడా ఆ పాటలు దీంట్లో 3 పాటలు ఉన్నాయి. ఆ. 3 పాటల హైలైట్. అందులో తాత మనవడి మీద ఒక పాట ఉంది, నా కోసం రాశాడు ఈయన. నిజంగా నాకు దీంట్లో అంత మంచి వేషం ఇచ్చిన మా రమేష్ నేను ధన్యవాదాలు తెలియజేయాలి. మేము కూడా సినిమా మొదలైన దగ్గర కూడా మేము తండ్రి కొడుకులు ఫీల్ అవుతున్నాం. నిజంగా ఇది కరెక్ట్ మాట. నాకు డాడీ అంటే నాకు సొంత కొడుకు అన్నట్టుగానే నేను ఫీల్ అవుతున్నా. 150 సినిమాలు చేసిన ఇంత ఆత్మీయంగా చేసింది ఈ సినిమా. నేను తండ్రి కొడుకుల బంధం మాకు ఇక్కడి నుంచి మొదలైంది. చేశాను. ఒక తాత మనవడి పాట అయితే చాలా పెద్ద హిట్ అవుతుంది. దానికి ఒకటి ఐటమ్ సాంగ్ కూడా పెట్టాడు, అది హిట్. వీళ్ళు డ్యూయట్ పెట్టాడు, ఈయన మామూలు ఇది కాదు, ఇలా ఉన్న పర్సెంట్ ఉండాలి. డ్యూయట్ లో మంచి డాన్స్ చేశాడు బ్రహ్మాండంగా. పాటలు అద్భుతం, పాటలు రికార్డింగ్ అని అద్భుతంగా ఉన్నాయి. పట్నంలో నాకు ప్లాట్ ఉన్నది, ఆ ప్లాట్ అంతా నా మీద పట్ట ఉన్నది, ఆ సుంట పోతే పాట ఉన్నది, ఆ పాట చక్కగా నా తోటకున్నది. కానీ మరి ఇక ముసలాయన కూడా 3 వస్తుంది అనేది కూడా నా పేరు జ్యోతిలక్ష్మి, ముసలి 3 వస్తాయని పాట రాసే బ్రహ్మాండంగా. తాత ఇప్పుడు నర్సయ్య తాత నిజంగా మన సినిమాలు అన్ని వెరైటీసే,
నవరసాలు. ఎందుకంటే ముసలోళ్ళ మీద పాట ఇంతవరకు రాలా, అందుకని ముసలోళ్ళకి కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి. సంక్రాంతి పండుగ అంటే అటు కుర్రోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలి. దానికోసమే నా పేరు జ్యోతిలక్ష్మి, నన్ను చూస్తే ముసలోళ్ళకి మూడొస్తుంది. నా పేరు జయమాలని, నన్ను చూస్తే కుర్రోళ్ళకి కిక్కిస్తుంది అని చెప్పి రాశాను. కానీ ఈ పబ్బులు అంటారు, ఇవి అంటారు, అక్కడ ఏం చేస్తున్నారు మరి, ఎలా ఇదైపోతున్నారు. దయచేసి ఆ పిల్లలు మన సినిమా చూడాలి, స్టూడెంట్ చూడాలి, రైతులు చూడాలి, ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు చూడాలి. ప్రేక్షక దేవుళ్ళు ప్రతి ఒక్కరు చూడాలా, కుటుంబాలు కలిసి చూడాలా. మన సినిమా తాతగారు తండ్రి బిడ్డ పక్క పక్కన కూర్చొని చూసే సినిమా తాతగారు మన. కానీ నాకు ఏమనుకో కానీ తేడేలా ఈ బంధం తెగిపోని అనుబంధం నాకు కనపడుతుంది. ఈ బంధం వీటికు నువ్వు ఆయన దారి, ఆయన కొడుకు నిజంగా కూడా కన్నా కొడుకు కన్న తండ్రి కూడా ఇట్లా మాట్లాడుకోరేమో, అంత ఆత్మీయంగా అనిపిస్తుంది. అవును డాడీ. మరి ఎప్పటికీ ఈ బంధం ఇట్టే ఉంటుందా, లేకపోతే నడవంతగా పుసుకుంటుందా? ఏం ఉండదు, నేను చెప్తున్నా కదా, ఉండదు. ఏ సినిమా రెడీ అంటాడు అంతే, చెప్తున్నా అనుకుంటా అంతే. మాట పొరపాటు కూడా లేదు. మాకు కూడా ఈ విషయంలో ఆ విలేజెస్ లో కానీ చేసాడంటే అందరినీ బాగా కనబిడ్డలా చూశాడు, అందరిని చాలా బాగా చూశాడు. నిర్మాత అంటే ఇలా ఉండాలి అని మేము అనుకున్నాం. నిర్మాత అంటే ఇలా ఉండాలి, ఎవరికి ఏ లోటు రాకుండా చేయడం అనేది చాలా గొప్ప. ఆ విధంగా అతను అందరిని చూశాడు, అందరు కూడా అతను లైక్ చేశారు. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేశారు. అయితే నాకు ఒకే ఒక్క పెద్ద బాధ ఏంటంటే, మన సినిమాలో విజయరంగరాజు గారు అని ఒక పెద్ద ఆయన, విజయరంగరాజు గారు చేశారు తాతగారు. ఆయన ఎంత బాగా నాకు సపోర్ట్ చేశారంటే, అంత గొప్పగా చేశాడు. ఎంత పెద్దవాడైనా కూడా చెప్పండి సార్ మీకు ఏం కావాలి, ఎలా చేయాలి, ఎలా చెప్పాలి ఆయన అంటే నాకు చాలా సంతోషం వేసింది. కాకపోతే ఆయన మన మధ్యలో లేడని అదొక్కటే నా బాధ. సినిమా షూటింగ్ అయ్యి డబ్బింగ్ అంత అయిన మన సినిమా కంప్లీట్ చేసాడు, డబ్బింగ్ చెప్పాడు, అంతా అయిపోయింది. మన సినిమా ఆయనకి విజయరంగరాజు గారికి ఒక గొప్ప సినిమా, ఇదే ఆయనకి లాస్ట్ సినిమా. కాబట్టి ఈ సినిమా అంత బాగా వచ్చింది కాబట్టి ఆయన ఆత్మ ఖచ్చితంగా శాంతి చేకూరుద్ది. ఎందుకంటే మన సినిమా అంత బాగా వచ్చింది. ఆయనకి మొదటి కార్డు వేసాను నేను మన సినిమాలో, ఆయనకి మొదటి కార్డు వేసాను. ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ మంచి కార్డు వేసాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఇది ఎప్పుడో కాదు, జూలై 18 జూలై 18 ఈ దగ్గరికి వచ్చింది, మూతి కాడికి వచ్చి కూర్చుంది. జూలై 18 నాడు అందరం పోదాము, ఈ సినిమాను చూద్దాము. గౌరవ మర్యాదలు ఏ రకంగా గంగల కలిసిపోతున్నాయో వాటిని కాపాడుకునే విధంగా మనం అందరం కలిసిమెలిసి ఆయనకు నిండు దీనాలు అందించి రావాలని మనస్ఫూర్తిగా మీ నర్సయ్య కోరుకుంటుండ్రు. మీ ఆశీస్సులు కావాలి. అలాగే రైతు ఫ్యామిలీ, రైతు బిడ్డ అన్న ప్రతి వాడు చూడవాలి, రైతు బిడ్డ. ఇంకోటి ఏంటంటే, ఒక్కటి నేను మా రైతులకు కూడా చేతులెత్తి దండం పెట్టుకోవాలి. ప్రతి రైతు నాకు సపోర్ట్ చేశాడు అన్ని విషయాల్లో. ఈ రోజు నేను సినిమా తీసానంటే మా రైతుల సపోర్ట్ ఉంది నాకు. వాళ్ళు అన్ని విధాలుగా నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను సినిమా తీయటం జరిగింది. కాబట్టి రైతు కుటుంబాలతో పాటు ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి సినిమాలో, ఎందుకంటే స్టూడెంట్స్ ఎలా నడుచుకోవాలి, ఎలా మనం ఉండాలి, తల్లిదండ్రులకి ఎంత గొప్ప పేరు తేవాలి, మనం ఎలా ఉంటే తల్లిదండ్రులు సంతోషపడతారు, ఎలా ఉండకపోతే తల్లిదండ్రులు బాధపడతారు అనేది ఇది సినిమా, ఇది కథ. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ప్రేక్షక దేవుళ్ళకి నమస్కరిస్తూ ఏంటంటే, మీరందరూ కూడా మీ కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని, పిల్లాపాపలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుడిని పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ, ఈ నెల వీడే మన వారసుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది హాల్స్లో. తప్పకుండా ఇది నవరసాలు దీంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా, ఫ్యామిలీస్తో వెళ్ళి చూడవలసిన సినిమా, రైతులందరూ చూడవలసిన సినిమా, స్టూడెంట్స్ అందరూ చూడవలసిన సినిమా. కాబట్టి మీరు హాల్కి వెళ్ళి తప్పకుండా సినిమా చూసి 10 మందికి సినిమా బాగుందని ప్రచారం చేస్తే నిర్మాత మరొక సినిమా, అంటే మళ్ళీ మంచి సందేశాలతో మరొక సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళని కోరుకునేది ఏంటంటే, మీరు హాల్కి వెళ్ళి సినిమా చూడండి దయచేసి.
ఇక మరి ఈ చిత్రాంగి మాటలు, ఆ చిత్రాంగి నటన, ఆ చిత్రాంగి వ్యవహారం అంతా మీకు సినిమాలో ఉందాక అంతేనా? అంతే అంతే. ఇది ఒకసారి చెప్పు, ప్రేక్షకులు చెప్పు సినిమా చూడమని. సో జూలై 18న వీడే మన వారసుడు మన థియేటర్స్ కి వచ్చేస్తుందండి. హ్యాపీగా ఫ్యామిలీతో, ఎందుకంటే ఇది ఒక కుటుంబ కాబట్టి హ్యాపీగా మీ ఫ్యామిలీస్ తోటి రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలానే యూత్ కూడా ఏం లేదండి, మంచి మంచి ఒక ఐటమ్ సాంగ్ తో పాటు మీకు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సో అన్ని రంగాల వారికి ఇది నచ్చుతుందని డెఫినెట్లీ కోరుతూ మమ్మల్ని మీరు జూలై 18న ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మొత్తానికి వీడే మన వారసుడు టీము ఇవాళ మన స్టూడియోలో కూర్చొని ఇంత రాణ సకాలంగా పొల్లు పోకుండా ముచ్చట్టు తోసు పోకుండా వీటిని మమ్మలారా వస్తారు, నీకోసం అని వస్తారు ప్రేక్షకులు. తప్పకుండా రావాలి నరసింహ, అంతే. మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేయకపోతే అప్పుడు అన్నానండి. విజిల్స్ ఏకంగా ఇప్పుడు ఇందాక మీరు విజిల్ వేసారు చూడండి, అలాంటి విజిల్స్ అన్నమాట. మధ్యాహ్నం పోతే ఉంటది, నేను నా ముసలాము తీసుకొని వస్తాను. అలాగే. సూపర్. For more videos like this, subscribe Big TV channel.